దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాథ. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ దినము మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలోని మాటలు మనం చదువుకోబోతున్నాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపి నీ ఆలోచన నాకు అందించి మమ్మల్ని బలపరచు నడిపించమని నీ దీనదాసుడని నేను నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట నీ బిడ్డల ఎదుట చేరి ఉన్నాను. నా తలంపులు నా ఉద్దేశాలు మరుగు చేసి మీరును పరిశుద్ధులు దేవదూతలు తండ్రి అబ్రహాము దేవా, ఇస్సాకు దేవ, యాకోబు దేవాన్ని కొనియాడబడుచున్నవ తండ్రి, మీరు మాతో ఉండి నిబిడలతో మాట్లాడి ముందుకు నడిపించమని క్రీస్తు నామమున అడిగి బ్రతిమాలిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని సన్నిధి సదా తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు ఏమని మాట్లాడుచున్నారు, ఏమని ఉపదేశిస్తున్నారు అని మనం గ్రహించినప్పుడు అపోస్తలుడైన పౌలు కొన్ని సంఘాలతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఆయన ఎలాగంటే, సహోదరులారా, ఆత్మ సంబంధులు, ఇక్కడ ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేనే. అంటే ఇక్కడ ఈరోజు అంశం ఏంటంటే కనుగొనుట, దేవునిని కనుగొనుట, దేవుని ఎదుగుట, దేవునిని కనుగొనుట. అంటే దేవుని కోసం ఎతుకులాడే మనుషులు, దేవుని ఎక్కడున్నాడని కనుగొనే మనుషులు, దేవుని కొరకు ప్రయాసపడే మనుషులు, దేవుని కొరకు 1000 కిలోమీటర్ తిరుగుతూ ఉన్న మనుషులు ఇక్కడ మనం గమనించాలి. అయితే శరీర సంబంధుల మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చినది. అప్పుడులో మీకు బలము చాలకపోయినందున వాళ్ళతో మేము పాలతోటే మిమ్మలను, అప్పుడు జ్ఞానము చాలదు గనక మిమ్మల్ని పాలుతోనే పెంచుతును గానికి అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధమై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా. నిజమేనండి. దేవుని యొక్క ఆలోచన, దేవుని తలంపులు, దేవుని ఉద్దేశము లేకపోతే ఇక్కడ ఏమన్నారు, మీరు పాలుతో మిమ్మల్ని పెంచాను తప్ప అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. ఇంకా మీరు పాలు తాగే పిల్లల వలె ఉన్నారు, అన్నం తినే పిల్లలా లేరు అంటున్నాడు ప్రభు. నిజమేనండి, అదైతే వాస్తవం, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే యేసు ప్రభు ఏ రకంగా ఉన్నాడు, ఏ రకంగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు అనే విషయం మనం గమనిస్తే మనం పాలు తాగే పిల్లలుగానే ఉన్నాం, భోజించే అన్నం తినే పిల్లలా లేము. అలాగనే దేవుడు అందుకే ఉపదేశిస్తున్నాడు ఇక్కడ ఏమనంటే, అసూయు కలహమును ఉండక మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోలో వాడును అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు మీరు కారా. అంటే దేవుడు ఏ రకంగా మనల్ని బలపరిచాడు, ఏ రకంగా మనము దేవునిని కనుగొనుట అనే మాట నిన్నటి కాలం కూడా విన్నాం. దేవుని వెంబడించినప్పుడు దేవుని వెతుకుట, దేవుని వెతుకుతుంటాం ఎంతమందికి అవసరం. ఈ లోకంలో అందరూ వెతుకుతున్నారు దేవుణ్ణి, అనేక రకాలుగా అనేక విధములుగా దేవుని వెతుకుతూనే ఉన్నారు. కానీ వెతికే వారికి మార్గం దొరుకుతుందా? వెతికే వారికి ఆయన దారి చూపుతున్నాడా? వెతికే వారికి ఆయన సహాయం అందిస్తున్నాడంటే ఎక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా? ఒకసారి మరి గమనించాలి. మీరు ఎలాగ దొరుకుతుంది, ఎలాగ దొరకపోతుంది, ఎలాగ మనం అందుకుంటున్నామని ఆలోచిస్తే
దేవుడు తన ప్రణాళికను ఈరోజు నీకు నాకు అందిస్తున్నాడు. ఎలాగ అందిస్తున్నాడు? అపోలో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని అపోలోలో నేను నాటి తిని అపోలోలో నీళ్లు పోసిను. నేను నాటాను, అపోలో నీళ్లు పోసారు అని పౌలు గారు అంటున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ అంటున్నాడు, అంటే దాన్ని జీవింప చేసిన వాడు దేవుడే. అవును, ఒక సామెత ఉంది కదా, నారు పోసిన వాడు నీళ్లు పోయకుండా ఉండినా, మరి పెంచేవాడు పోషించకుండా ఉండినా అనే మాటలు మనం వింటూ ఉంటాం. నా ప్రియులారా, దేవుడు మొక్కను నాటేవారు ఒకరు, నీళ్లు పోసేవారు ఒకరు, ప్రకృతి ద్వారా జీవాన్నిచ్చిత మరొకరు అనే రీతిగా కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, ప్రభువుని వెతికితేనే కదా, ప్రభు దగ్గరకు వస్తేనే కదా మనకు లోతేంటో, ఆయన విలువలేంటో, ఆయన విధానం ఏంటో తెలుస్తుంది. యేసుప్రభు ఏమి చేశాడు, యేసుప్రభు అది చేశాడని మనం అనుకుంటాం కాదు. యేసుప్రభు దగ్గరకు వస్తేనే కదా, దేవుని దగ్గరకు వస్తేనే కదా. ఎలా వెతుకుతున్నారంటే, దేవుడు ఎక్కడున్నాడు ప్రతి వారు వెతుకుతున్నారు. అందరూ ఒకరనే లెక్కలేదు ఇక్కడ, కులాలతో మనం వెచ్చించుకుంటా వేస్ట్. అందరూ వెతుకుతున్నారు దేవుడు ఎక్కడున్నాడు, అక్కడున్నాడు. అందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడని. అందులో కలదు, ఇందులో కలదు, ఎందులోనూ కలదు. దేవుడు ఒక్కడే, ఆయనే ప్రత్యక్షమయ్యేవాడు, కలదు అంటున్నాడు. ఎందులోనూ కలదు, ఎందులోనూ లేడు, కానీ అందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు అని భ్రమపడుతున్న ప్రజలారా, ఎందునూ లేడు, మీ హృదయములోనే ఉన్నాడు. ఆయనే యేసు క్రీస్తు అని నేను నమ్ముతున్నాను. మరొక రకరగా మాటలు యేసుప్రభు అన్నాడు, అనేక రకాలుగా మీరు ఏ రకంగా తలస్తే ఆ రకంగానే నేను మీకు ఆదరిస్తాను, మిమ్మల్ని ప్రేమిస్తాను, మిమ్మల్ని గౌరవిస్తాను, మిమ్మల్ని బలపరుస్తాను అంటాడు. నిజమేనండి. ఇలా దేవుడు క్రైస్తవులనే వాడు ఎవడైతే ఉన్నారో, మేము క్రైస్తవులని అనుకుని జీవిస్తే క్రైస్తవుడికి ఏమవసరం లేదు. దేవుడు అన్నీ సమకూరుస్తాడు. గవర్నమెంట్ ఇచ్చేదానికి, దానికోసం దీనికోసం ఎందుకు ప్రయాసపడటం? నిజమైన క్రైస్తవుడు ఎప్పుడూ ప్రయాసపడ్డాడు. అందుకే కడపడవారు మొదటివారు కడపడవారు అన్నాడు. పౌలు గారు అన్నాడు, ఇదిగో మీరు వినప్పుడు అన్యులను నిలబెట్టి వాళ్ళ చేత మాట్లాడిస్తారని. ఇవాళ అదే జరుగుతుంది. సతీష్ కుమార్ ఎవరు? అన్యుడే. స్టీఫెన్ పౌలు గారు ఎవరు? అన్యుడే. ఏమండి, ఆర్ఆర్ మూర్తి గారు అన్యుడే. కే పౌలు గారు అన్యుడే. అలాగా ఆర్ఆర్ మూర్తి ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా మంది అన్యులే. ఇవాళ బిషప్పులు పెద్ద వారు అనుకున్న వారు కూడా అన్యులే, అన్యుల కుటుంబంలో వచ్చిన వారే. కానీ క్రీస్తుని వెతుకుతున్నారు, క్రీస్తుని పట్టుకున్నారు. ఆయన విలువలు వాళ్లే పొందుటక అనేకులకు పొందాలని ఆసక్తితో ప్రకటిస్తున్నారు. అందుకే ఏ మతాన్ని, ఏ కులాన్ని దూషించవద్దు, ద్వేషించవద్దని బైబిల్ మిషన్లో ఎప్పుడో దేవదాసయ్య గారు చెప్పారు. బైబిల్ మిషన్ ప్రతి వారంట ఏ మతాన్ని కానీ, ఏ కులాన్ని కానీ దూషించవద్దు, అందరూ ప్రేమించండి, అందరిలో మీరు ఒక్కడే ఉండాలి. మీరు అపోస్తుని పౌలు వలె మీరు జీవించి. అపోస్తుడు పౌలు ఏమన్నాడు? ఇదిగో మీలో ఒకడిని, మీతో వాడిని, మీలో ఒకడినే, మీ వాడినే అన్నాడు. అయితే మీకు తెలియంది నాకు కూడా తెలిసింది, అది మీకు చెప్పడానికి. మీరు నా సహోదరులు, మీలో ఒకడిని కాబట్టి ఆ విషయం ఏంటో నాకు తెలిసింది, మీకు తెలియపరుస్తారని వచ్చాడు. మీరు తెలియని దేవుడు అని రాశారు కదా, ఆ దేవుడిని నేను ఎరిగాను, నేను చూశాను, నేను కనుగొన్నాను, ఆ విషయాలు మీకు చెప్తాను. అంతే తప్ప మిమ్మల్ని వేరుపరచటకు, మిమ్మల్ని దూషించుటకు, మిమ్మల్ని నిందపోయేటకు, మిమ్మల్ని అనేక రకాల విమర్శించుటకు నేను రాలేదన్నాడు. ఇవాళ మనం చేసే పని ఏంటి? విమర్శిస్తున్నారు. దేవుని ప్రేమ విమర్శించమని ఎక్కడ చెప్పలా, దేవుని ప్రేమ ఎక్కడ ద్వేషించమని చెప్పలా, దేవుని ప్రేమ ఎక్కడ అసూయపడమని చెప్పలా, ప్రేమించమన్నాడు. ఏమండి, ప్రకృతి ఒక మామిడి పండు ఎవరో వేశారు, ఆయనే కొయ్యాలా? వేరెవరు కొయ్యరా? వేరెవరు తింటాక నోసుకోలేదా? అందరూ తింటారు, అందరికీ సంతోషం, అందరికీ రుచి చూపించడానికి అది సిద్ధపడినప్పుడు నీకు నాకు ఎందుకండి? నీకు నాకు అద్దులు ఎందుకు? దేవుడే పెట్టాడు అద్దులు. ఎప్పుడు? అపవాది సంబంధకును నీకు అద్దులు పెట్టాడు తప్ప మనిషికి, దేవునికి, భూమికి, లోకానికి అద్దులు లేవండి, లేవు. ఇవాళ ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, కాబట్టి ఇక్కడ చూడండి, కాబట్టి రుద్దు కలిగి చేసి దేవునిలోనే కానీ, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అంటే ఇక్కడ కాబట్టి మనం గమనించి
కాబట్టి వృద్ధి కలిగి చేయు దేవునిలో నుండి గాని నాటివాడిలోనైనను నీళ్లు పోసువాడినైనను ఏమీ అంటే నాటివాడులో చూడండి, నాటివాడును నీళ్లు పోసేవాడు ఆడు ఏమి చేయడు. దాన్ని అభివృద్ధి చేసేవాడు ఎవడు? దేవుడు. ఎస్, దాన్ని జీవింప చేసేవాడు దేవుడు. నీళ్లు పోస్తాను నాడుతాను అంతే. అది నీ అవసరం తీర్చుకుంటే, నీకు ఆకలి తీర్చుకుంటే, నీ కోరిక తీర్చుకుంటాకు. కానీ దాన్ని ఫలింపు చేసేవాడు దేవుడు, వృక్షముగా చేసే దేవుడు, ఫలాలిచ్చేది దేవుడే. అది తెలియక మనం ఏదేదో మాట్లాడుతున్నాం. అర్థమంది మన మాటలకి. దేవునిని వెతుకోవాడు వారులారా. దేవునిని వెతుకుతే దేవుడే నీకు ఫలింపు. దేవుడే నీకు ఫలింపుతో కలిగిన ఆహారము. ఇదిగో ఒక పళ్ళెం పట్టుకొచ్చి నీ ముందు పెడితే అన్ని రకాలు నీకు పెట్టాను, తింటావా? తినుము అంటున్నాడు దేవుడు. అన్ని రకాల సమృద్ధిగా పెట్టినా ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఏంటి కావాలి? ఏం చేసుకుంటావు? ఏమి చేసుకోలేవు. నీళ్లు పోయేవాడు ఒకటి, ప్రతివాడు తాను చేసిన కష్టముని కొలది జీతము పుచ్చుకును. ఎవడైతే నీళ్లు పోస్తున్నాడో ఒకడు, ఎవడైతే దాని యొక్క నాటుతున్నాడు వాడు జీతం పొందుతున్నాడు, ఫలితం పొందుతున్నాడు. వాడు నీళ్లు వేసేవాడు, నాటేవాడు, వాడు జీతాన్ని పొందుతున్నాడు కదా అని పౌలు గారు చెప్తున్నాడు. ఇక్కడ నిజమే కదా. మరి ఫ్రీగా ఎవరైనా చేస్తున్నారా? చేయట్లేదు కదా. ఎక్కడ చేస్తున్నారో చూపించండి ఎక్కడన్నా. మేము ఫ్రీగా చేశాము, ఫ్రీగానే మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటాం. కాదు. కానీ ఫ్రీగా చేస్తే ఏమంటాం? మనం ఫ్రీగా ఎక్కడ ఏదాటి కూడా చేయం. స్వార్థం. ఒకవేళ ఫ్రీగా చేసామంటే పాపము కడుక్కోవడానికి 10 మందికి దానం చేస్తే, 10 మందికి అన్నం పెడితే, 10 మందికి వస్త్రాలు పెడితే, 10 మందికి ఏదైనా సహాయం చేస్తే మన పాపాలు కడిగిపడి మన పిల్లలు దేవుడు దీవిస్తాడన్న ఆశతో చేస్తాం. స్వార్థం లేదు మనలో, ఉంది. ఎందుకు లేదు? అందుకే అంటాడు, ఎన్నున్నా నువ్వు నన్ను వెతుకున్నప్పుడు నేను నీకు తోడే అంటాను. నువ్వు వెతకక్కర్లా, నువ్వు వెతుకుతున్నావా అని నాకు తెలిసిండే చాలు, నీ వద్దకు వచ్చేస్తాను కుమారుడా అంటున్నాడు. కుమారుడా, కుమార్తె, వెతుకే వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా. అయితే ఆయన అంటున్నాడు, ఇక్కడ ఏమని అంటున్నాడంటే, దేవుని పిల్లల వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నారు. ఇక్కడ అన్నారు చూడండి, మరలా చదువుతున్నాను. మేము దేవుని జత పని వారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పనై శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునవలెను. వేయబడిన తప్ప మరొక పునాది ఎవడను వెయ్యనేరడు. ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఎవరు కూడా ఈ పునాది వెయ్యనేరడు అని అంటున్నాడు. అంటే క్రీస్తుని వెతుకున్న వారికి, క్రీస్తును కనుగొన్న వారికి, క్రీస్తును వెంబడించిన వారికి ఇక్కడ అన్నీ సమకూరుస్తాయంట. దేవునికి విడలారా, ఈ రోజును మీరు గమనించాలి. దేవుడు ఏ రకంగా నిన్ను బలపరుస్తున్నాడు. పౌలు గారు అంటున్నాడు కదా, ఎవడైనను దేవుని వాడినా దేవుని పిల్లలై ఉన్నారు అందరూ. నేను క్రీస్తును ప్రకటించటకు, క్రీస్తును మీకు అప్పచెప్పడకు, మీకు చూపించుటకు ఆయన్ని వెంబడించండి, ఆయన్ని వెతకండి, ఆయనతో నడవండి, ఆయనతో జీవించడని చెప్పడానికి నేను వచ్చానని పౌలు గారు అంటున్నారు. నిజమేనండి. ఇవాళ మనమైతే మాత్రం మన ఇష్టమైన రీతిలో మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం తెలియట్లేదు. దేని కొరకు? ఆధిపత్యం. ఈ లోకంలో శాశ్వతం కాదే. పేరు కొరకు ఈ లోకంలో శాశ్వతం కాదే. ధనం కొరకు ఈ లోకంలో శాశ్వతం కాదే. మరి దేని కొరకు నువ్వు పరిగెడతావు? దేని కొరకు నువ్వు నోరు పారపోసుకున్నావు? దేని కొరకు నోరు పాడేసుకుని నువ్వు పేరు పొందుతున్నావు? చరిత్రలో గొప్పవాడు అనిపి చరిత్ర నువ్వు అనుకుంటే చరిత్ర రాయలేవు. అది రాసిన నీతోటే చెరిగిపోతుంది. చరిత్ర సృష్టించలేవు. చరిత్ర అంటే ఆయన నీ ద్వారా సృష్టించిన చరిత్ర. అది ఎన్నడకును భూమి ఉన్నంత వరకు నీవు ఉంటావు. ఆయన రాసిన రాత ఉంటుంది, నీ ద్వారా రాయించిన రాత నిలబడుతుంది. అంతేగా నువ్వు సొంతంగా రాసుకోవాలని, నువ్వు సొంతంగా చరిత్ర సృష్టించుకోవాలంటే పిచ్చివాడా అంటాడు. పిచ్చివాడా, ఎందుకురా నువ్వు తిప్పల పడుతున్నావు? ఎందుకురా నువ్వు ఇంత శ్రమ? నేను చేస్తాను కదా, నీకెందుకు అంత బాధ?
అందుకనే దేవుడి లోకంలో కొన్ని అసహించుకోమన్నాడు. ఏంటి తెలుసా? మొదటి కోరికని అసహించుకో. కోరికలను అసహించుకోవాలంట. తర్వాత డబ్బును అసహించుకోవాలంట. ఆస్తులు అంతస్తులు అసహించుకోవాలంట. గొప్ప పేరుని అసహించుకోవాలంట. ఇవందరు నావారే అనుకుంటాం, గొప్ప అసహాయం అంట. అసహించుకోవాలంట. అది నువ్వు చేయవలసింది ఎప్పుడో అది చేయి. నీకు దేవుడు ఏ తలంపించాడు ఈ క్షణంలో ఆ పని చేయి. ఆ పని నిమిత్తం నువ్వు జీవించు. ఏ లోటు లేకుండా నీ కష్ట సుఖాలు, నీ శరీరముకు అలసట లేకుండా దేవుడు ఇస్తాడు. అది నిజమైన జీవితం, అది నిజమైన పరిచర్య, నిజమైన ప్రయాణం. అప్పుడు దేవుడు వెంబడించుడు, దేవుడిని వెతకటం. దేవుడిని వెతుకుతున్నావా? ఏ రకంగా వెతుకుతున్నావు? ఆస్తి కొరకు వెతుకుతున్నావా? అంతస్తు కొరకు వెతుకుతున్నావా? పేరు కొరకు వెతుకుతున్నావా? యేసు ప్రభు నాతో ఉంటే గొప్పవాడిని అయిపోతాడని ఎవరనుకున్నాడు? ఇస్కరియోతు అనుకున్నాడు. బరబ్బా అనుకున్నాడు. యేసు ప్రభుని మాతో ఉండు, మేము రాజ్య పరిపాలన చేస్తాం. నువ్వు అలా నేను పక్కన నిలబడు, మేము రాజ్యాన్ని, నీ రాజ్యముని మేము పరిపాలన చేస్తాడు. అప్పుడు ఏమన్నారు ప్రభు? మీ రాజ్యము, మీరు అనుకున్న రాజ్యం పరిపాలన చేయటకు, మీరు అనుకున్న రాజ్యం స్థిరపరచటకు మీ వల్ల కాదు. నా తండ్రి రాజ్యమును నెరవేర్చుటకును, నా తండ్రి రాజ్యమును స్థిరపరచటకు నేను వచ్చాను. ఎవరో అని అడిగితే వారికి అర్థం కాదు. గమనించిన వాడికి, దేవుణ్ణి ప్రభువును వెంబడించిన వాడికి, ప్రభువుని వెతికిన వాడికే తెలుస్తుంది ఆ విషయాలు. అందుకే ప్రియులారా, పౌలు గారు అంటారు, నేను ప్రభువుని వెంబడిస్తున్నాను, ప్రభువుని వెతుకు నడుస్తున్నాను. ప్రభువు వెతకక ముందు ఎవరిని వెతికాడు? ప్రపంచములో లోకాన్ని, గొప్ప పేరుని వెతికాడు. పౌలు గారు అన్నాడు, సౌలు గారుగా ఉన్నప్పుడు, పౌలా నీకెందుకే ఆ పేరు నేనే ఇస్తాను రమ్మన్నాడు దేవుడు. ఇదేంటి దేవా ఇంతకంటే గొప్ప పేరు ఇస్తాను రా అన్నాడు. ఇవాళ పౌలు గారు ప్రపంచ సృష్టి భూమి ఉన్నంత వరకు ఆయన పేరు పలుకుతూనే ఉన్నాం మనం. పౌలు గారు సౌలు అని వాడు లేడు. పౌలు గారు నూతనంగా జన్మించబడ్డారు. ఇవాళ దేవుడిచ్చిన పేరుని పరలోకంలోను భూలోకంలో స్థిరపరిచాడు. అటువంటి పేరు కావాలి, అటువంటి వెతకటము కావాలి. యేసు ప్రభుని వెతికాడు. వెతికిన ఆ విలువను ఆయన ఏం చేసి ప్రకటిస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను వెతుకుతున్నావేంటి? ప్రియులారా జాగ్రత్త. ఈరోజు మనశ్శాంతిగా కథ అన్నము నువ్వు తిన్న గుప్పుడు మెతుకులు అరుగుతున్నాయా? జీర్ణమవుతుందా? ఆరోగ్యంగా ఉన్నావా? సంతోషంగా నిద్ర పడుతుందా? ప్రశాంతంగా ఉన్నావా? ఈ రోజు కోసం ఆలోచించావా? రేపటి గురించి నువ్వు ఆలోచించకుండా ఉన్నావా? ధన్యుడు. నేను అదే చేస్తున్నాను. నేను రేపటి గురించి రేపేమవుతుంది, ఎల్లుండి ఏమవుతుందో తర్వాత అని ఆలోచించినప్పుడు క్షీణించిపోయాను. నా మట్టికి నేను, నా పిల్లలు ఏంటి నా పరిస్థితి అని దాన్ని వదులుకుని తెగించి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాను, వెతుకుతున్నాను. కాబట్టి ఇలా రేపటి గురించి నాకు తెలీదు. అప్పుడు ఏమనుకుని అదే చేస్తాను, అదే ముందుకు నడుస్తున్నాను. అంతే తప్ప ప్రియులారా గమనించండి, దేవుడు ప్రేరేపణిస్తే చేస్తున్నా, లేదా అలాగే కూర్చుంటా. రేపుడు ఆయన నాకు కావాల్సింది, నా అన్ని పోషించేవాడు, నన్ను నడిపించేవాడు, నా శరీరానికి శక్తినిచ్చేవాడు, నాకు ధనం సమకూర్చేవాడు ఆయన అయినప్పుడు నాకు భయం ఏంటి? చాలా మంది అంటూ ఉంటారు, ఒక సామెత ఉంది లోకంలో, మీరు ఎందుకు అలా ధైర్యంగా ఉండండి, తడిబడ్డేసుకుని పడుకోండి నేను చూసుకుంటాను అంటే ఏంటండి? అవతల వాడు చేసే దమ్ముంది కాబట్టి ధైర్యంగా నీకు అప్పగిస్తాను. మీరు ఎందుకు గురువుగారు తడిపట్టేసుకుని పడుకోండి, ప్రశాంతంగా నిద్రండి నేను చూసుకుంటాను అంటాడు. అంటే ఏంటి? అవతల వాడు చేసే సమృద్ధుడు కాబట్టి ఆ మాట అనగలిగినాడు. చాలా మంది గురువుగారి దగ్గర మెప్పును పొందుట కొంత మాట్లాడతాడు, కానీ గురువుగారి మనసు ఆందోళన, వాడి అన్నాడు కానీ వాడు చేస్తాడో లేదో. తీరా పొద్దున్న చూస్తే గురుగారితో పాటు వీడు కూడా పండుకున్నాడు. ఆ పని అలాగే ఉంది. అదే నిజమైన మాట, మనసులోంచి మాట్లాడే మాట ఎలా కూడా గంభీరంగా ఉంటుంది. గురువుగారు మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటా, మీరు ప్రశాంతంగా భోంచేసి ప్రశాంత దేని గురించి ఆలోచించుకోండి, ప్రశాంతంగా నిద్రపోండి, పొద్దున్న రండి, ఇవన్నీ నేను చక్క పెడతాను అన్నవాడే నిజమైన శిష్యుడు, నిజమైన పరిచారకుడు. అలాంటి జీవితం నువ్వు కోరుకుంటున్నావా? నీ అంత గొప్ప ఇలా ఇల్లు లేదు, వాకలు లేదు, అది లేదు, ఇది లేదు అనుకుంటున్నావు. నిజమేనండి. హైదరాబాద్ వచ్చి 28 సంవత్సరాలు పైగానే, దరిదర 30 సంవత్సరాలు కావస్తుంది. సొంత ఇల్లు లేదు. నేను వచ్చినప్పుడు డబ్బులు లెక్కదు, దేవుడు ఇవ్వలేదు, కొనలేదు. చాలా మందికి డబ్బులు ఇచ్చాను, అది కొనుక్కోండి ఇది కొను, కానీ నాకు సలహాలు ఇచ్చాం, మరి దగ్గరుండి కూడా ఆ పనులు చేపిద్దాం. కానీ నాకు మాత్రం ఇలా దేవాలయం లేదు, స్థలం లేదు, ఇల్లు గృహం లేదు, అద్దె గృహంలో ఉంటున్నాం, పరిచర్య అలాగే చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు కాలంలో నిజంగా దేవుడు ఆనాడు ఆలోచించుంటే ఈనాడు సుమారు 5,000 గజాల స్థలంలో దేవాలయం ఉండి, అంటే ఎంత పెద్ద దేవాలయం ఉండునో. నా ధైర్యానికి, నా సంపాదనకి డబ్బు ఉండి కూడా నేను ఏమి చేయలేకపోయాను.
దేవుని చిత్తం లేకపోతే నువ్వేమి చేసినా ప్రయోజనం ఉండదు. 4 సార్లు మరణమ్మ దగ్గరికి వెళ్ళి మరణ పడక మీదకి వెళ్ళిపోయాను, మరలా వెనక్కి వచ్చాను. దేవుడి చిత్తం ఏంటి? అబ్బాయి నీకు ఇంకా ఆయుసు ఉంది, ఎల్లో నిజమైన జీవితం నువ్వేంటో చూపించు అన్నాడు. నాకు తెలిసిన వారికి చూపిస్తున్నాను, నా మాటలైన వారికి చూపిస్తున్నాను, నా బంధువులైనా, నా స్నేహితులైనా, నా రక్త సంబంధులైనా, దూరమైనా భయవరైనా అందరూ నా వారిని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పని చెప్పిన వరకు ప్రార్థన చేస్తున్నాను, నాకు నాకు నన్ను దాటి వెళ్ళే వరకు ప్రార్థన చేస్తున్నాను. మరి సేవకుల కొరకు, పరిచారకులకు మేము ప్రార్థన చేస్తున్నాం అంటే ఎందుకొరకు? దేవునిని వెతుకుతున్నాము కాబట్టి, దేవునిని వెంబడిస్తున్నాం కాబట్టి ఆ విలువలు మీకు కూడా తెలియాలని మాట్లాడతాం. అటువంటి ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా నీకు వందనాలు, రక్షణకర్త స్తోత్రాలు, కరుణామయుడ స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన నాకు అందించు, నడిపించమని, నీ ఆలోచనతో మమ్మల్ని సిద్ధపరచమని, నీ వాక్యం చేత మమ్మల్ని కట్టమని, నీ ఆత్మతో మమ్మల్ని నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని. ప్రభా, మా దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు నిన్ను వెతుకుతున్న వారు, నిన్ను వెంబడించిన వారు, నీతో ప్రయాణము చేర్చున్న వారు, నీతో మాట్లాడిన బిడ్డలకు నీ చిత్తము, నీ ఆలోచన, నీ క్రియ, నీ ఆత్మ నడిపింపును దయచేసి నడిపించమని. అలుపుడు నా యువకుడిని, ప్రపంచ దేశాలను, ప్రపంచ నాయకులను, ప్రపంచ పెద్దలను, జరుగుతున్న ఇబ్బందులు, జరుగుతున్న శోధనలు, ఓ పక్కన యుద్ధాలు, ఓ పక్కన భూకంపాలు, ఓ పక్కన ఇదిగో మరి మండుచున్న ఎండలు, ఎక్కడైతే ఎలాగైతే నువ్వు లాక్కుమ ద్వారా సైన్స్ ద్వారా చెప్తున్నావో, దాని నిపుణులైన ద్వారా అక్కడ అన్నీ కూడా జరుగుతున్నాయి. మా దేశముకైతే వర్షాలు వస్తున్నాయి ప్రభా, ఈ నెలంతా వర్షాలు పడతాయి అన్నారు, భూమి చల్లబడింది ప్రభా. కానీ ఇప్పుడైతే ఉన్న దేశాల్లో, ఆ యూరోప్ దేశాల్లో తండ్రి, మరి ఇదిగో 60 డిగ్రీల ఎండ అంటే మనుషులు ఎప్పుడు ఎండ చూడని వారు, ఎప్పుడు నాయన వేడిని ఎరగని వారు నాయన ప్రాణ అరిచేతుల పట్టి పరుగులెడుతున్నారంటే ఎంత భయంకరంగా ఉంది ప్రభా. అందుకే ప్రభా, నీవున్నావని, నువ్వు లేవని, నువ్వు ఉన్నావని గ్రహించకపోతే ఏదో ఒక రోజున నీ విలువలేంటో మేము ఎరుగుతాం, అప్పుడు పరిగెత్తాలి, గుండులు బాదుకోవాలి. ఇప్పటికే చాలా మంది చనిపోయారు అంటున్నారు, ఆ వేడి తట్టుకోలేక హార్ట్ అటాక్, గుండాగిపోయి చాలా మంది చనిపోయారంటున్నారు. రాత్రి కూడా సుమారు 40-50 డిగ్రీలు వేడిగా ఉంటుందండి ప్రభా. ఎప్పుడు మంచు కూర్చి చక్కగా అభివృద్ధైన దేశాల్లో ఇంత నరకమేంటి ప్రభా అంటే అభివృద్ధి వైపే చూశారు కానీ నీ వైపు చూడని దేశాలు. అవును ప్రభా, అనేకమైన వికృతమైన పనులు, అనేకమైన పాపక్రియ పనులు చేసిన వారై ఉన్నారు. వింటుంటే ఇప్పుడు నాయన ఒళ్ళు గగ్గర పొడుస్తుంది. అటువంటి పాపములు చేసిన వారికి ఇది తగినా అనేది కాకుండా క్షమించమని కోరుతున్నాను. ఆనాడు నిలువే ప్రజలను క్షమించినట్టుగా ఈనాడు దేశ ప్రజలను క్షమించు, నీ ప్రేమతో దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన, దేని ప్రార్థన నాతో పాటు వింటున్న వారు, నాతో పాటు ప్రార్థన చేసిన ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను కుమరించి సంతోషము, సమాధానముతో నీ ఆలోచనతో బలపరిచి నీ రాకడకు సిద్ధపరిచి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన దేవదేవుని నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరనుగా. మనోరుడను మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, శోధనగా కీడు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవనావు తండ్రి. ఆమేన్. ఏసరత్మే జయం, అపవాదిగలం ప్రవేశరత్మే జయం, అపవాదిగలం ప్రభు సంపూర్ణ విజయం, అపవాదిగలంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉన్న రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.